ఈ వీడియోలో మనం వచ్చేసి 9th ఫిబ్రవరి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎంఎస్ఎంఈ రంగాన్ని డిజిటల్ చేరికను ప్రోత్సహించడానికి, అంటే ఎంఎస్ఎంఈ రంగాల్లో డిజిటలైజేషన్ ప్రోత్సహించడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్, దీన్ని ఓఎన్డీసీ అంటాము, వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఒక పోర్టల్ లాంచ్ చేశారు, దాని పేరు డిజీ రెడీ సర్టిఫికేషన్ అండి. సో వీళ్ళిద్దరూ కలిసి డిజీ రెడీ సర్టిఫికేషన్ ప్రారంభించారు. ఎవరి కోసము అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్టార్ని డిజిటలైజ్ చేయడం కోసం అనమాట. ఓకేనా? ఈ కొత్త డిజీ రెడీ సర్టిఫికేషన్ ద్వారా సో గ్రామాలను చైతన్యం చేయడము, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడము, అంటే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టారంట. తర్వాత సెకండ్ వన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 6వ రెపో రేట్ను ఎంత శాతం వద్ద ఉంచింది? చాలా ఇంపార్టెంట్ అండి, మనకు తరచుగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతూ ఉంటారు ఎగ్జామ్స్లో. కాబట్టి ఆన్సర్ వచ్చి 6.5% అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 6వ రెపో రేట్ను 6.5% వద్ద ఉంచడం జరిగిందండి. అసలు ఏంటి రెపో రేట్ అంటే ఏంటో చెప్తాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో రిటైల్ ద్రవ్యోల్బణం దాని లక్ష్యం 4% కంటే ఎక్కువగా ఉన్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి సమావేశంలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని కమిటీ సిఫార్సు చేసిందంట. రెపో రేట్ అనేది బ్యాంకులు స్వల్పకాలిక లిక్విడిటీ అసమతుల్యతను అధిగమించడానికి ఆర్బీఐ నుండి నిధులను తీసుకునే వడ్డీ రేట్ అనమాట. ఓకేనా? నిధులను తీసుకునే వడ్డీ రేటు. ఎవరైతే బ్యాంకులు వాళ్ళ యొక్క లిక్విడిటీ అనేది పర్ఫెక్ట్గా ఉండదో, ఇంబ్యాలెన్స్గా ఉంటుందో, దాన్ని మెయింటైన్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి తీసుకునే ఏదైతే రుణం ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ అనమాట. సో ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటిస్తూ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు 6.25%గా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు అండ్ బ్యాంక్ రేటు 6.75%గా ఉందని ఆయన చెప్పుకురావడం జరిగిందండి. తర్వాత థర్డ్ వన్, 21 విమానాశ్రయాలు కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా ఏది అవతరించనుంది? ఎందుకు అవతరించనుంది అంటే ఇంకొన్ని విమానాశ్రయాలకి మార్చిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది అయితే మట్టుగా మన ఇండియాలో అత్యధిక విమానాశ్రయాలు కలిగి ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్ అవుతుందండి. నేను 21 అని ఇచ్చాను, అలా కూడా రైట్ అవ్వచ్చు, లేదా ఫ్యూచర్లో ఇంకా పెరగవచ్చు కదా. కాబట్టి అత్యధికంగా విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది యూపీ కాబోతుందన్నమాట. త్వరలో 21 విమానాశ్రయాలను కలిగి ఉన్న రాష్ట్రంగా అవతరించనున్నట్లుగా యోగి ఆదిత్యనాథ్ గారే స్వయంగా అనౌన్స్ చేశారండి. మహర్షి వాల్మీకి విమానాశ్రయం, కుషీనగర్ విమానాశ్రయం, చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం, నోయిడా విమానాశ్రయం, లాల్ బహదూర్ శాస్త్రి విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లో అంతర్జాతీయ విమానాశ్రయాలండి. ప్రస్తుతానికి లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరప్రదేశ్లో అతిపెద్దది. చౌదరి చరణ్ సింగ్ అండ్ ఇతనికి భారతరత్న కూడా వచ్చింది ఈరోజు. అండ్ మార్చి 2024లో యూపీలో మరో 5 విమానాశ్రయాలు అజంగఢ్, అలీగర్ అండ్ మొరాదాబాద్, శ్రావశాస్త్రి అండ్ చిత్రకూట్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఇది కాకుండా 2024 చివరి నాటికి జవార్లో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా రెడీ అవుతుంది. అండ్ 2024-25 బడ్జెట్ కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము రాబోయే నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి 1150 కోట్ల రూపాయలు కేటాయించిందంట. ఓకే. తర్వాత ఫోర్త్ వన్, భారతరత్న పురస్కారంతో గౌరవించబడిన భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు ప్రకటించిన భారతరత్న వాళ్ళందరూ అనౌన్స్మెంట్ అయితే నేను చేస్తాను, ఇందులో అన్నీ ఒకే దాంట్లో చెప్పేస్తాను, స్పెషల్ క్వశ్చన్స్గా పెట్టలేదు, ఎందుకంటే మళ్ళీ స్పెషల్గా పెడితే అవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అయిపోతాయని. ఆన్సర్ వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్ అండి. ఇతను మనము హరిత విప్లవ పితామహుడిగా పిలుచుకుంటాము. సో ఎంఎస్ స్వామినాథన్ గురించి నాకు తెలిసి మీరు ఇప్పటికే చదివి ఉంటారు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అయితే ఆయన వ్యవసాయ రంగంలో చేసిన కృషికి గుర్తిస్తూ ప్రభుత్వం ఇప్పుడు సో ఈ యొక్క అత్యున్నత పౌర పురస్కారంతో ఆయన్ని సో గౌరవించిందని చెప్పొచ్చు. ఓకే. నెక్స్ట్ పివి నరసింహారావు, చరణ్ సింగ్, వీళ్ళిద్దరూ మన దేశానికి మాజీ ప్రధానులు. వాళ్ళకు కూడా మరణ అనంతరం వీళ్ళిద్దరికీ కూడా భారతరత్న అయితే ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అండి. ఓకేనా? సో ఇంకా చరణ్ సింగ్ గారి గురించి కూడా నేను చాలాసార్లు చెప్పాను. అండ్ ఆయన్ని రైతు ఛాంపియన్ అంటారు. కిసాన్ దివాస్ ఆయన రోజును గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. అండ్ ఇంకోటి పివి నరసింహారావు మన తెలుగు వ్యక్తి, అది కూడా మీరు ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చాలా ఇంపార్టెంట్. ఆయన మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఆయన చేసిన కృషికి అండ్ ఆయన ప్రపంచ మార్కెట్లో మన ఇండియాని హైలైట్ చేయడంలో ఆయన చేసిన కృషికి భారతరత్న అయితే వరించిందని చెప్పొచ్చు. అయితే ఒకే సంవత్సరంలో ఎక్కువ మందికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇది రికార్డు 2024. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఒకే ఇయర్లో ఎక్కువ మందికి భారతరత్న అనౌన్స్ చేశారండి. ఓకే.
గతంలో 1999లో గరిష్టంగా నలుగురికి ప్రదానం చేశారు. అండ్ 1954లో మొదలు ఈ అవార్డు జాబితాలో చోటు దక్కించుకున్న వారి సంఖ్య మొత్తం ఇప్పుడు 53కి చేరింది. కేంద్రం 1954లో 2 అత్యున్నత పురస్కారాలు భారతరత్న, పద్మవిభూషణ్లను ఏర్పాటు చేసింది. పద్మవిభూషణ్ని 3 విభాగాలుగా ఉండేవి. సో 1955లో వీటిని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలుగా మార్చింది. ఏదైనా రంగంలో అసాధారణ సేవలు అందించిన వాటికి ఈ అవార్డులు ఇస్తారు. ఏది? భారతరత్న ఇస్తారండి. సో ప్రధానమంత్రి ఈ పురస్కారానికి సంబంధించిన సిఫార్సులను రాష్ట్రపతికి పంపుతారు. సో మరే అధికారిక సిఫార్సులు అవసరం లేదు. అవార్డు కింద రాష్ట్రపతి సంతకం చేసిన ధృవపత్రం, పథకం అందజేస్తారు. ఎలాంటి నగదు దీనికి ఇవ్వరండి, జస్ట్ ఆ పీటికి ఇస్తారంతే. ఓకేనా? అది అంటే ఒక ఆకులా ఉంటుంది. సో అది గౌరవం అండి, ఇంకేం లేదు. దేశం ఇచ్చే గౌరవం, అది అతిపెద్ద గౌరవం. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ వచ్చేసి అజయ్ కుమార్ చౌదరి అండి. ఎన్పిసిఐ అజయ్ కుమార్ చౌదరిని ఆ బోర్డుకి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అండ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా అపాయింట్ చేసింది అనమాట. ఆయన పదవిలో 3 years పాటు ఉంటారని చెప్పుకొచ్చింది. సో ఆయన బిశ్వమోహన్ మహాపాత్ర ప్లేస్లో ఈయన అపాయింట్ కావడం జరిగిందనమాట. సో అజయ్ కుమార్ చౌదరి గారు ఆర్బీఐలో 3 దశాబ్దాలకు పైగా వర్క్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తన సర్వీసెస్ని అయితే కంప్లీట్ చేశారు. లిప్ అస్బే ఎన్పిసిఐ యొక్క ఎండి అండ్ సిఇఓ అండి, లిప్ అస్బే. తర్వాత 6. నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఏ చట్టాన్ని భర్తీ చేస్తుంది? అంటే ఏ చట్టం ప్లేస్లో ఈ కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగిందంటే ఆన్సర్ వచ్చేసి నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974లో చేసిన బిల్లును సవరిస్తూ ఈ కొత్త బిల్లుని అయితే తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని భర్తీ చేస్తూ కొత్త బిల్లుని తీసుకొచ్చారు. ఈ బిల్లు అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ బిల్లు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ అప్రూవ్ వచ్చిన తర్వాత మనం చట్టంగా చెప్పుకోవాలి, నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ పూర్తిగా ఆమోదించిందనమాట. పార్లమెంట్ పూర్తిగా అంటే రాజ్యసభ అండ్ లోక్సభ రెండిట్లో ఆమోదాన్ని మనం పార్లమెంట్ ఆమోదం అంటాము. 1974 నాటి చట్టాన్ని ఆమోదిస్తుంది. ఈ కొత్త చట్టం ఏం చెప్తుందంటే నీటి కాలుష్యాన్ని నిరోధించడానికి, నియంత్రించడానికి కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు ఏర్పాటు చేస్తారండి. వీటికి సపరేట్ బోర్డులు ఏర్పాటు అవుతాయి. బిల్లు అనేక ఉల్లంఘనలను నేరరహితం చేస్తుంది. అంటే నీటిని వేస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివి ఏవైతే ఉంటాయో, కాలుష్యం చేయడం కావచ్చు, ఇలాంటి వాటిని నేరంగా పరిగణిస్తూ డెసిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో చట్ట ప్రకారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ను రాష్ట్ర ప్రభుత్వమే నామినేట్ చేయాలి. బిల్లులో నిబంధన ప్రకారం కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన పద్ధతి చైర్మన్ యొక్క సేవా నిబంధనలు, షరతులను నిర్దేశిస్తుంది. నీటి వనరుల్లో కలుషిత పదార్థాల విడుదలకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించినందుకు బిల్లు 10,000 రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు కూడా జరిమానాను అయితే విధించే అవకాశం ఉంటుందండి. సో బిల్లుపై చర్చకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సమాధానమిస్తూ నమామి గంగే ప్రాజెక్టుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిని ప్రజా ఉద్యమంగా మార్చడానికి సభ్యులు చేతులు కలపాలని నేను చెప్పుకురావడం జరిగింది. సభ్యులు ఏం లేదండి, వాటర్ను పొల్యూట్ చేయకుండా, వేస్ట్ చేయకుండా నియంత్రించడమే ఈ కొత్త చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం. కాకపోతే ఇందులో కొన్ని కఠిన చర్యలు ఉంటాయి. వాటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయబడిన వ్యక్తి ద్వారా అపాయింట్ అవుతారు కాబట్టి ఇవన్నీ ఉంటాయండి. తర్వాత 7th వన్. పార్లమెంటు రాజ్యాంగ షెడ్యూల్డ్ తెగల ఆర్డర్ సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. ఈ బిల్లు ఏ ఆర్డర్ను సవరిస్తుంది? ఆన్సర్ వచ్చేసి రాజ్యాంగ షెడ్యూల్డ్ తెగల ఆర్డర్ 1950 అండి. సో ఈ 1950 ప్లేస్లో ఈ 2024 బిల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు తీసుకొచ్చారంటే కొన్ని తెగల్ని ఎస్టీ జాబితాలో చేర్చలేదన్నమాట అప్పటి నుండి. ఎప్పుడు నేను 1950 ట్రై చేస్తే ఇప్పటికి జరిగిందని చెప్పొచ్చు. సో ఈ కొత్త సవరణ ద్వారా షెడ్యూల్ తెగలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఉండే బొండా పోర్జా అండ్ కొండ సవరస్ వర్గాల జాబితాని అందులో చేర్చారు. వాటితో పాటు పాత చట్టాల్లో ఒడిశాకు సంబంధించి 4 ఆదిమ తెగలైన పౌరి బుయాన్, బుక్తియా బుంజియా అండ్ బొండా మరియు మంకిడియా ఇలా కొన్ని తెగలను కూడా అప్పట్లో చేర్చలేదు. ఇప్పుడు ఈ కొత్త దాంట్లో వాటిని చేరుస్తూ ఈ సవరణ అయితే చేయడం జరిగిందండి. తర్వాత 8. ఏ నగరంలో జరగబోయే 2024 ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో భారతదేశం గౌరవ అతిథిగా ప్రకటించబడింది? అంటే చీఫ్ గెస్ట్గా మన ఇండియా ఆ సదస్సులో పాల్గొనబోతుంది అంటే దుబాయ్లో అండి. దుబాయ్లో ఫిబ్రవరి 12 నుండి 14 వరకు దుబాయ్లో జరగనున్న 2024 ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో భారతదేశం
తుర్కియో మరియు ఖతర్ గౌరవ అతిథులుగా ప్రకటించబడ్డాయి. షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అనే థీమ్తో ఈ సమ్మిట్ని అయితే నిర్వహిస్తున్నారు. దీని నుండి 25 మంది ప్రభుత్వ రాష్ట్ర అధినేతలు అయితే పాల్గొంటారండి. తుర్కీ, భారతదేశం, ఖతర్ల నుండి వచ్చిన ప్రతినిధుల బృందాలకు వారి సంబంధిత నాయకులు నాయకత్వం వహిస్తారు. అంటే తుర్కీ నుండి అధ్యక్షుడు రెసెప్ తయ్యప్ ఎర్డోగాన్ అండ్ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఖతార్ నుండి ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్మిన్ బిన్ జసీం ఆల్ ధానీ పార్టిసిపేట్ చేస్తారండి. ఈ కార్యక్రమానికి 85 అంతర్జాతీయ మరియు ప్రాంతీయ సంస్థల ప్రతినిధులతో సహా 4000 మంది అటెండ్ అవుతారట. నెక్స్ట్ 9, 7వ హిందూ మహాసముద్రపు సదస్సు ఏ దేశంలో నిర్వహించబడుతోందంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియాలోని పెర్త్లో జరుగుతున్న 7వ హిందూ మహాసముద్ర సదస్సు ప్రారంభ సెషన్లో మన దేశం నుండి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు ప్రసంగిస్తారు. ఈ సదస్సులో 22కి పైగా దేశాలు మంత్రులు, 16 దేశాలు, 6 బహుపాక్షిక సంస్థలు, సీనియర్ అధికారులు అందులో పార్టిసిపేట్ చేస్తారు. ఈ సదస్సు థీమ్ ఏంటంటే స్థిరమైన హిందూ మహాసముద్రం వైపు టువార్డ్స్ ఎ స్టేబుల్ అండ్ సస్టైనబుల్ ఇండియన్ ఓషన్ అనే థీమ్తో నిర్వహిస్తున్నారనమాట. ఓకే, అండ్ ఈ సదస్సు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఏవైతే దేశాలు ఉంటాయో ఆ దేశాల కోసం 2016 నుండి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఎవ్రీ ఇయర్ నిర్వహించబడుతుందన్నమాట ఇది. ఓకేనా, ఇందులో సభ్యులుగా ఉండే దేశాల యొక్క విదేశాంగ మంత్రిత్వ శాఖల ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారనమాట. నెక్స్ట్ 10, వ్యవసాయ మంత్రి అంటే హిందూ మహాసముద్రంలో వాళ్ళ ఉనికిని స్ట్రాంగ్ చేసుకోవడం ఈ సదస్సు మెయిన్ ఉద్దేశం అండి. ఆ దేశాల ఉనికి, అందులో మన దేశం కూడా ఒకటి. తర్వాత 10, వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఇటీవల ఏ పోర్టల్ను ప్రారంభించారు అంటే సారథి పోర్టల్ అండి. సారథి వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఇటీవల ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సహా ఈ బీమా ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిన్నింటిని ఒక దగ్గర పెట్టడం కోసం సారథి పోర్టల్ని అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో పంటల బీమాకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి రక్షక్ పోర్టల్ మరియు హెల్ప్ లైన్ నెంబర్ 14447 కూడా ఆయన ప్రారంభించారు. 2 పోర్టల్స్ని, సారథి పోర్టల్, కృషి రక్ష పోర్టల్ అండ్ హెల్ప్ లైన్ నెంబర్ని లాంచ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 11, ఏఐ ఆధారిత సేవలను అందించడానికి గూగుల్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే మహారాష్ట్ర అండి. సో మెయిన్ వ్యవసాయం కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, సస్టైనబిలిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్టార్టప్ ఇండస్ట్రీస్కి ఉపయోగపడేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆ రంగాల్లో బిల్డ్ చేయడం కోసం, ఆ రంగాల్లో ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం గూగుల్ ఇండియా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన రంగాల్లో మహారాష్ట్ర ప్రభుత్వానికి గూగుల్ ఇండియా వచ్చేసి హెల్ప్ చేస్తుందండి. మెయిన్గా వీళ్ళు హెల్త్ సెక్టార్ని అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. తర్వాత 12, భారతదేశంతో SAFF మహిళల అండర్-19 ఛాంపియన్షిప్లో జాయింట్ విజేతగా ఎవరు ప్రకటించబడ్డారంటే సంయుక్త విన్నర్గా ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్ అండి. సో ఆదిత్య బంగ్లాదేశ్తో పాటు SAFF మహిళల అండర్-19 ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో భారతదేశం సంయుక్త విజేతగా ప్రకటించబడింది అనమాట. మ్యాచ్ సందర్భంగా వివాదాలు రావడంతో ఇరు జట్లను సంయుక్తంగా ఛాంపియన్గా ప్రకటించారండి అది. సో తర్వాత 13, అధికారిక స్పాన్సర్గా చెన్నై సూపర్ కింగ్స్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందంటే ఎతిహాద్ ఎయిర్వేస్ అండి. సో CSK, మనం దీన్ని చెన్నై సూపర్ కింగ్స్ అంటాము. 2024లో జరగబడే IPLకి వాళ్ళు యొక్క అఫీషియల్ స్పాన్సర్గా ఎతిహాద్ ఎయిర్వేస్తో ఒప్పందం చేసుకున్నారు. CSK ఈవెంట్లు, ప్లాట్ఫామ్తో సహా ఆటగాళ్ళ జెర్సీలపై ఎతిహాద్ లోగో అయితే ఇప్పుడు ప్రదర్శించడం జరుగుతుంది. వాళ్ళే ఆ టీంకి స్పాన్సర్స్గా ఉంటారనమాట. ఓకేనా, సో ఇదిగా ఓవరాల్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి క్విక్ రివ్యూ చూద్దాం. MSME రంగాన్ని డిజిటల్ చేరికను ప్రోత్సహించేందుకు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటంటే డిజిఐడి సర్టిఫికేషన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా 6సారి రెపో రేట్ని ఎంత శాతం వద్ద ఉంచిందంటే 6.5. 21 విమానాశ్రయాలు కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా ఏది అవతరించిందంటే ఉత్తరప్రదేశ్. భారతరత్న పురస్కారంతో గౌరవించబడిన భారత హరిత విప్లవ పితామహుడు ఎవరు అంటే MS స్వామినాథన్. అండ్ ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమించిందంటే అజయ్ కుమార్ చౌదరి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ సవరణ బిల్లు 2024ను పార్లమెంట్ ఆమోదించింది. ఈ బిల్లు ఏ చట్టాన్ని భర్తీ చేస్తుందంటే నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974 అండి. పార్లమెంటు రాజ్యాంగ షెడ్యూల్డ్ తెగలు ఆర్డర్ సవరణ బిల్లు 2024ను ఆమోదించింది. ఈ బిల్లు ఏ ఆర్డర్ను సవరిస్తుందంటే రాజ్యాంగ షెడ్యూల్డ్ తెగల ఆర్డర్ 1950. ఏ నగరంలో జరగబోయే 2024 ప్రపంచ ప్రభుత్వ సదస్సులో భారతదేశం గౌరవ అతిథిగా ప్రకటించబడిందంటే దుబాయ్. సో మన ఇండియాతో పాటు తుర్కీ అండ్ ఖతార్ను కూడా చీఫ్ గెస్ట్లుగా అనౌన్స్ చేసింది. 7వ హిందూ మహాసముద్ర సదస్సు ఏ దేశంలో నిర్వహించబడుతుందంటే ఆస్ట్రేలియా. వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా ఇటీవల ఏ పోర్టల్ ప్రారంభించారంటే సారథి పోర్టల్.
అండ్ ఏఐ ఆధారిత సేవలను అందించడానికి గూగుల్ ఏ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందంటే మహారాష్ట్ర. భారతదేశంతో SAFF మహిళల అండర్-19 ఛాంపియన్షిప్లో జాయింట్ విజేతగా ఎవరు ప్రకటించబడ్డారంటే బంగ్లాదేశ్. అధికారిక స్పాన్సర్గా చెన్నై సూపర్ కింగ్స్ ఎవరితో ఒప్పందం చేసుకుందంటే ఎతిహాద్ ఎయిర్వేస్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.